ఈ దినాల్లో నీ వస్తువులు కానీ, ఐశ్వర్యం కానీ, నీ యొక్క లోకపరమైన ఆశీర్వాదం కానీ, నీ ఉద్యోగం కానీ, నీకు కలిగిన సమస్త లోకంలో కలిగిందంతా కూడా చద్దిపడిపోయే రోజు వస్తుంది. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. ఒక్కటి మటుకు శాశ్వతం, గతంలో నీ ఒంటరితనంలో నుంచి విడుదలిచ్చిన దేవుడు శాశ్వతం. హల్లెలూయా. నీ యొక్క బాధని, నీ కన్నీరుని తుడిచిన దేవుడు శాశ్వతం. హల్లెలూయా. నిన్ను లేవనెత్తిన దేవుడు మటుకి శాశ్వతం. హల్లెలూయా. అయితే మనం మరణించిన తర్వాత కూడా ఆయన ఉంటాడు, ఆయనతో మనం ఉంటాము. అక్కడ సంతోషంగా దేవుడి సన్నిధిలో మనం ఉల్లాసంగా ఆయన దగ్గర మనం ఆడతా పాడుతూ ఉంటాం పరలోకంలో. అది శాశ్వతమైన. కాబట్టి మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి మీ చేతుల్లోనే ఉంటుంది. బైబిల్ గ్రంథం బయలుపరుస్తూ ఉంది. క్షయమనాట్ల కోసం ఎప్పుడు కూడా మీరు వెంపర్లాడమాక, ప్రయాసపడద్దు. అవి ఇస్తాడు, అయ్యంతా క్షణకాలం దేవుడికి ఇవ్వాలంటే ప్రార్థన చేయండి, మోకరించండి. ఆ దినాల్లో అపోస్తులు చేసిన కార్యాలు, మీకు అపోస్తుల కార్యాలు చదవండి, అర్థమవుతుంది. గొప్ప కార్యాలు చూశారు వాళ్ళు.